ఓం నమ శివాయ. ఇవాళ రమణ మహర్షి గారి గురించి కొన్ని ముఖ్య విశేషాలు తెలుసుకుందాం. రమణ మహర్షి గారి గురించి ఆలోచించగానే మనకి గుర్తుకొచ్చేది అరుణాచలం. అరుణాచలం గురించి ఆలోచించగానే గుర్తుకొచ్చేది గిరివాలం. రమణ మహర్షి గారు పుట్టింది తిరుచిల్లి, తమిళనాడులోని ఒక చిన్న గ్రామం. వారి తల్లిదండ్రుల పేరు సుందర్ అయ్యర్ అళగాంబ. వారికి 3వ సంతానంగా ఆయన జన్మించారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రమణ మహర్షి గారికి చిదంబరానికి కూడా సంబంధం ఉంది. చిదంబరంలో శివుడు నటరాజమూర్తిగా వెలిశాడు. ఆయన వెలిసిన ముహూర్తంలోనే రమణ మహర్షుల వారు సుందర్ అయ్యర్ అళగాంబకు జన్మించారు. రమణ మహర్షి గారి కుటుంబంలో ఒక శాపం ఉంది. ఒక సన్యాసి వారి కుటుంబంలో ప్రతి తరంలో ఒకళ్ళు సన్యసిస్తారని శాపం పెట్టారు. రమణ మహర్షి గారి అసలు నామం వెంకటరమణన్. వారి కులదైవం వెంకటేశ్వర స్వామి. అందుకని రమణ మహర్షి గారి తండ్రి గారు సుందర అయ్యర్ గారు ఆయన పేరు కలిసి వచ్చేటట్టుగా రమణ మహర్షి గారికి వెంకటరమణన్ అని నామకరణం చేశారు. ఇంతకు ముందు షాట్ లో మనం చెప్పుకున్నట్టుగా రమణ మహర్షి గారి వారి కుటుంబానికి ఉన్న శాపం ఏంటి, అసలు ఎవరిచ్చారు? పూర్వం అంటే రమణ మహర్షి గారి వారి తాతల ఆ కాలంలో ఒక సన్యాసి, ఒక సాధువు వారి ఇంటికి వచ్చి భవతి భిక్షాందేహి అని అడిగారట. అప్పుడు వారన్నారట, ఏమయ్యా నీకు భిక్ష లేదు, ఏమీ లేదు, వెళ్ళిపో అన్నారట. ఆయన్ని ఎగతాళి చేశారని ఆయనకి కోపం వచ్చి అప్పుడు ఆ సన్యాసి అన్నారట, మీరు ఒక సన్యాసిని చూసి ఇలా ఎగతాళి చేశారు కాబట్టి ఈ కుటుంబంలో ప్రతి తరంలో ఒకళ్ళు సన్యసిస్తారు అని చెప్పారట. మరికొన్ని విషయాలు ఇంకో షార్ట్లో చెప్పుకుందాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.